ఆయన పరిపూర్ణమైనటువంటి ఒక అర్చకులు. నేను వెళ్ళేసరికి నన్ను చూసి నమస్కారం అన్నారు. నేను ప్రతి నమస్కారం చేశాను. మంది ఏ ఊరు అన్నారు. మంది కాకినాడ అండి అన్నాను. మా బాగా చెప్పావన్నారు. సంతోషం అన్నాను. నేను నిన్ను ఒకటి అడగచ్చా? అడగండి అయ్యా. ఆకాశాత్ పతితం తోయం తెలుసా నీకు? తెలుసండి. ఏది చెప్పు. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చితి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం మృది గచ్చితి. మరి దాని అర్థం ఏమిటి? ఆకాశం నుంచి పడిన ప్రతి వర్షపు బిందువు ఏరులై, నదులై, కాలవలై సముద్రంలోనే కలవాలి. అలాగే ఎవరు ఏ దేవుడికి దండం పెట్టుకున్నా అందరూ మోక్షానికి వెళతారు. దాని అర్థమైతే అదే. మరి అది అన్నీ తెలిసి కూడా మళ్ళీ యేసుక్రీస్తు మార్గం అని ఎందుకు అంటున్నావు అన్నాడు. అయ్యా మీరు పెద్దవారు, ఒక చిన్న వివరం అడుగుతాను, విశ్లేషణ చేయగలరు ఏమిటన్నాను. అడుగు అన్నాడు ఆయన. మీలో ఎవరికైనా కంటికి బాధ కలిగితే కంటి వైద్యుని దగ్గరికి వెళితే కంటి వైద్యుడు కంటిని పరీక్ష పెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి మెడను వెనక్కి వాల్చి కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేస్తాడు. ఐ డ్రాప్స్ వేసుకున్న 2 నిమిషాలకి గొంతులోకి చేదుగా వస్తుంది. అవునా కదా సౌండ్ ఆపరేటర్? ముక్కులో డ్రాప్స్ వేసుకున్నా గొంతులోకే వస్తుంది. అవునా కదా సౌండ్ ఆపరేటర్? చెవిలో డ్రాప్స్ వేసుకున్నా గొంతులోకే వస్తుంది. అవునా కాదా? అంటే నువ్వు ఎందులో పోసుకున్నా గొంతులోకి వస్తుందని సభ అనంతరం భోజనాలు పెడతారంట. సాంబార్ ముక్కులో వేసుకొని అన్నం చెవిలో తోసేయి. ఆ పంతులు గారికి రోషం వచ్చేసింది. అలా ఎందుకు వెళుతుంది? ఆహారం వెళ్ళడానికి దేవుడు నోరనే మార్గం పెట్టాడుగా అన్నాడు. ఆహారం వెళ్ళడానికి నోరనే మార్గం పెట్టిన ఆ దేవుడే ఆత్మ వెళ్ళడానికి యేసు అనే మార్గం పెట్టాడు. ఆ మార్గమైన ప్రభువుని తెలుసుకో ఈ రాత్రి. ఆయన నీ జీవితాన్ని నెమ్మదిపరచాలి.